బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు రజతోత్సవ సిల్వర్ జూబ్లీ యానివర్సరీస్ అని ఎందుకు చేస్తున్నారు? ఏడాది రెండేళ్లలో కూలిపోతుంది అన్న పార్టీ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం తెలంగాణను తెచ్చుకున్న పార్టీ. దేశంలో ఏ పార్టీకి లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ. పబ్లిక్ అడగక ముందు నాయకుడు అన్ని ఇచ్చాడు. ఎవరు అడగలేదు. రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఏ రైతు ధర్నా చేయలేదు. 24 hours కరెంట్ ఇవ్వని ఏ రైతు ధర్నా చేయలేదు. మీ గవర్నమెంట్ 200 ఇస్తే మా గవర్నమెంట్ 2000 ఇచ్చింది. ఎవరిని అడగకుండా ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఎలక్షన్ ముందు 1st తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీస్ టంగుమని పడతాయి అని చెప్పారు. మరి టప్పి మన 1st తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ పడుతున్నాయా? మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ కాడికించి పారిశుద్ధ్య కార్మికుల వరకు ఏ ఒక్కరికి డిపార్ట్మెంట్ కి మీరు 1st తారీఖు నాడు పేమెంట్ వేస్తున్నారు. బిలీవ్ చేయండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ వచ్చిందంటారా? 14 నెలల గవర్నమెంట్ పరిపాలనలో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు? ఈ రోజు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. దేశాటన చేస్తున్నా అని చెప్పి జపాన్ అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ కోసము మంచి ఒక సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి పార్టీలో జాయిన్ అయ్యాను. అదే పార్టీ నాయకులే మళ్ళీ నీ మీద దాడి చేశారు. మా ఓల్డ్ సిటీలో వెర్రీ జనాలు ఎక్కువైపోయారు. ఓల్డ్ సిటీలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, పార్టీ పరంగా ఉన్న ఇన్ఛార్జీలు 99% ఎంఐఎం తొత్తులే. ఈరోజు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యి ఉండి రిజైన్ చేసి నా కెరియర్ని పక్కకు పెట్టి పబ్లిక్ సేవ చేయడానికి కారణం. హాయ్, హలో, వెల్కమ్ టు విఆర్ టీవీ. ఈరోజు మనతో ఉన్నది ఓల్డ్ సిటీ కిషన్ బాగ్ యూత్ ప్రెసిడెంట్ చిగుల సాయి కిరణ్ గారు. బీఆర్ఎస్ రజతోత్సవం చేయాలని పూనుకున్నది. ఆ రజతోత్సవ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి ఓల్డ్ సిటీలో, బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఎలా ఉన్నది, వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఈరోజు సాయి కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయి కిరణ్ గారు. నమస్తే అన్న, ఎలా ఉంది మరి ఓల్డ్ సిటీలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? ఓల్డ్ సిటీలో బీఆర్ఎస్ ఉనికి మరి కేసీఆర్ గారి స్కీమ్స్ పైన పబ్లిక్ అవగాహన, మైనారిటీస్ అని చెప్పి మనం తక్కువ అనుకుంటున్నాం, కానీ బీఆర్ఎస్ పట్ల ఓల్డ్ సిటీలో కేసీఆర్ పట్ల ఓల్డ్ సిటీ పబ్లిక్ చాలా ఫేవర్గా ఉన్నారని చెప్తున్నాం. ఈరోజు ఓల్డ్ సిటీ సైడ్ చూసుకున్నట్లయితే ఎవరు చూసినా ఎంఐఎం ఒకటే గెలుస్తుంది ఎప్పుడు అని చెప్పి అనుకుంటారు. ఆ ట్రెండ్ని మారుస్తూ పబ్లిక్ కొంత అవేర్ అయ్యి బీఆర్ఎస్ సైడ్ మగ్గు చూపుతుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో కేసీఆర్ గారి స్కీమ్స్ అందాయి. దానికి అనుగుణంగా ఓల్డ్ సిటీలో ఓట్ బ్యాంక్ మా బీఆర్ఎస్ పార్టీకి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రతి 7 కాన్స్టిట్యున్సీస్లో ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీలో మేము 2nd పొజిషన్లో ఉండడం దీనికి కారణం. ప్లస్ ఎవ్రీ ఎలక్షన్కి మా ఓట్ బ్యాంక్ ఎవ్రీ ఎలక్షన్కు మా ఓట్ బ్యాంక్ పెరగడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. మేము బహదూర్పుర కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్టయితే ఓటింగ్ ట్రెండ్ గత 3 ఎలక్షన్స్లో క్రమేణీ పెరుగుతూ ఇప్పుడు ఒక 35% ఓట్ బ్యాంక్ని మేము జమ చేసుకున్నాం ఓల్డ్ సిటీలో. 7 కాన్స్టిట్యున్సీస్లో హైయెస్ట్ ఓటింగ్ వచ్చేసి బహదూర్పుర కాన్స్టిట్యున్సీకి అయింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎం చాలా రోజులు నిలదొక్కుకోలేదు దాని పార్టీని. దాని ఉనికిని మేము తప్పకుండా డిఫీట్ చేయగలుగుతామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం అంటే ఓల్డ్ సిటీ. మీ బహదూర్పుర కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ మోతాదులో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, కానీ హిందువుల ఓట్ బ్యాంక్స్ తక్కువ ఉంటుంది. మీరు అంటే మీ మీద అక్కడ జరిగిన దురాఘాతాలు కానీ మీ మీద అటాక్స్ కానీ జరిగాయని మేము విన్నాము. అసలు ఎందుకు మీరు ఎంఐఎంని అంత ఢీకొట్టి బీఆర్ఎస్లో చేసే కార్యక్రమాలు నచ్చకనా, లేకపోతే ఎందుకు ఆ రోజు మీ మీద అటాక్ జరగాల్సి వచ్చింది? అసలు ఎవరు చేశారు ఆ అటాక్స్? యాక్చువల్గా 2 years బ్యాక్లో మేము పార్టీ ఎలక్షన్స్కి పోయే ముందు మా పార్టీలోనే ఒక సీనియర్ లీడర్ ఉండే, అతను ఎంఐఎంకు తొత్తుగా పనిచేస్తున్నాడని చెప్పి మేము బహిర్గతం చేయడం ద్వారా మాపై అటాక్ జరగడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ సిటీ బహదూర్పుర ఏరియాలో పార్టీ పరంగా అన్ని విధాలా మేము వర్క్ చేయడం,
పబ్లిక్ మాకు సపోర్ట్ చేయడం. ఫస్ట్ టైం మేము అనుకుంటున్నాం ఓల్డ్ సిటీ బహదూర్పుర కాన్స్టిట్యున్సీకి వాళ్ళ ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్స్ కానీ ఎంఐఎం రిప్రజెంటేటివ్స్ కానీ మా వర్క్ చూసి భయపడి వాళ్ళు తిరగడం పెంచారు. పబ్లిక్ దగ్గరికి మేము ఉన్నామంటూ ముందుకు రావడం జరుగుతుంది. దానివల్ల నా పైన పర్సనల్గా మా పార్టీ నుంచే బైకాట్ అయిపోయినటువంటి లీడర్ నాపై అటాక్ చేయడం జరిగింది. దానిపైన కేసెస్ నడుస్తున్నాయి. పార్టీకి మేము సపోర్ట్గా ఉండి పార్టీ కోసం మేము పనిచేస్తున్నాం, పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం. ఓల్డ్ సిటీలో మా కాన్స్టిట్యున్సీలో మేము చేసే పనిని చూసి ఎంఐఎం వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము పబ్లిక్కి ఏ విధంగా సాయం చేయాలో అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అంతకుముందు బహదూర్పుర కాన్స్టిట్యున్సీకి అంతగా ఎంఐఎం లీడర్లు పనిచేసే వాళ్ళు కాదు. ఎప్పుడైతే నేను డివిజన్ ప్రెసిడెంట్ అయ్యాము, డివిజన్ ప్రెసిడెంట్ అయినాక పబ్లిక్ దగ్గరికి వెళ్ళడం, పబ్లిక్ యొక్క సుఖ దుఃఖాలలో మేము పాలు పంచుకోవడం, ఎనీ టైం 24/7 పబ్లిక్కి అందుబాటులో ఉండడం వల్ల పబ్లిక్ మాతో నడుస్తుంది. దాన్ని ఓర్చుకోలేక కొంతమంది మా పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ వాంటెడ్లీ చేసిన దురాగతమే ఇది. ఎంఐఎంకు తొత్తుగా ఉంటూ మాతో పనిచేయాలనుకుని దురాగతకాలు చేసుకున్నారు. కానీ అది ఎవ్రీవన్ నోస్ పబ్లిక్ ఎంతవరకు మనకు సపోర్ట్ ఉంటుందో మనం అంతే వరకు మనం ఉంటాం. సో మా పబ్లిక్ ఉంది, మా పార్టీ మా ఎంబడి ఉంది కాబట్టి మేము ఎంత సర్వే అవుతున్నాం ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు 10 ఏళ్ళ కాలం పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు డివిజన్ ప్రెసిడెంట్ ఉండి ప్రజలకు ఏ విధంగా దగ్గర అయ్యారు, పథకాలు కానీ ఏమేమి చేశారు అప్పుడు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీరు నిలదొక్కుని అక్కడ ప్రజల కోసం ఎలాంటి వర్క్ చేయిస్తున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనలో గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వితంతు పెన్షన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, మైనారిటీ టింబ్రీస్లో అడ్మిషన్స్ కానీ, పర్టికులర్గా డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్లో మా హెల్ప్ చాలా ఉండే. బహదూర్పుర కాన్స్టిట్యున్సీకి ఒక 5,000 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యింది గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అది కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎంఐఎం వాళ్ళు కూడా వెళ్ళలేని ప్రాంతాల్లో మేము పర్యటించి వాళ్ళకి కావాల్సిన బేసిక్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్స్లో కొంత సపోర్ట్ చేసి మేము ముందుకు తీసుకెళ్ళాం. అదే కాకుండా కేసీఆర్ గారు గవర్నమెంట్ పెట్టిన కంటి వెలుగు ప్రోగ్రామ్స్ని, బస్తీ దవాఖానాలో జరుగుతున్న వైద్య సేవల గురించి కానీ, అదే పాటు జనరల్గా పబ్లిక్ అవసరమైన అడ్మిషన్స్, ఎడ్యుకేషన్ పరంగా మైనారిటీస్కి టింబ్రీస్ ఎట్లా అయితే పెట్టామో ఆ టింబ్రీస్లో అడ్మిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ కావాలి, దాంతోపాటు పబ్లిక్కి కావాల్సిన నిత్య అవసరాలలో మేము కరోనా టైంలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి మా వంతు సాయం కింద రేషన్ కిట్స్ పంచడం కానీ, డైలీ వాళ్ళకు ఫుడ్ రిక్వైర్మెంట్స్ని చూడడం కానీ చేసాం. ఏది క్వారంటైన్లో అప్పుడు మెడిసిన్స్ కోసం కూడా ఏదైతే వ్యాక్సిన్ వచ్చినాక పబ్లిక్కి అవేర్నెస్ పంపించాం. పబ్లిక్ దగ్గర అవేర్నెస్ ఏముందంటే వ్యాక్సిన్ వేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు భయపడి వేసుకునే టైంలో మేము వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి ఇది కాదు, ఇది చేసుకుంటే ఇలా అవుతుంది మనకు అని చెప్పేసి మేము చెప్పి ముందుకెళ్ళాం. అందులో కొంత పబ్లిక్ మాకు ఫేవర్గా ఉండి మంచి పనులు జరుగుతున్నాయని తెలుసుకొని కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీమ్స్లో వాళ్ళు ఎలా భాగస్వామ్యులు కావాలి, ఎవరికి అమౌంట్ ఇవ్వకుండా ఎలా ఆన్లైన్ ప్రాసెస్ అవుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళకు అవేర్నెస్ పెంచి వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. కాబట్టి ఈరోజు ఎంఐఎం వాళ్ళు కానీ అక్కడ ఉన్న లోకల్ పార్టీస్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉనికి కోల్పోయే పొజిషన్కి వచ్చాయి. ఎందుకంటే ఈరోజు పబ్లిక్ ఓల్డ్ సిటీలో అందరు తెలుసు, ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాట్సాప్ సొసైటీ అయింది, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు న్యూ సిటీని కంపేర్ చేసుకుంటున్నారు పబ్లిక్. వాంటెడ్లీ దే ఆర్ మూవింగ్ ఇన్ టు కంపారిజన్. ఓల్డ్ సిటీ 60 years నుంచి ఎట్లా ఉంది, న్యూ సిటీలో ఎందుకు ఇలా ఉంది, న్యూ సిటీలో గార్బేజ్ జీరో రోడ్ డంపేజ్ ఉంది, ఓల్డ్ సిటీలో ఇంకా డంపేజెస్ మాకు ఇంకా జరగలేదు. సో దానిపైన దే వాంట్ టు చేంజ్. సో వాళ్ళు చేంజ్ కోరుకుంటున్నారు, దానికి మేము కూడా మా వంతు సాయం చేస్తున్నాం.
ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎలా ఉంది మీకు అక్కడున్న కిషన్ బాగ్లో పరిస్థితులు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కిషన్ బాగ్లో పరిస్థితులు దారుణంగా అయ్యాయి. ఎందుకంటే ముందు అట్లీస్ట్ ఎవ్రీ వన్ యూస్ టు హ్యావ్ సమ్, ఇది ఏమంటారు, మన ఉద్యోగ భృతి కానీ వ్యాపారం చేసుకునే విధంగా ఉండేది. బట్ ఒక ఏడాది 14 అరౌండ్ 14 months కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి టిల్ డేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ డెసిషన్స్ తీసుకొని పొజిషన్లో ఉంది. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి బోర్డ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ హౌ టు గివ్ మెమోస్, మార్క్స్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి దే ఆర్ వెయిటింగ్. దీనివల్ల భవిష్యత్తు పిల్లలకు ఏమవుతుందో అగమ్య గోచరంగా ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే 1.5 year నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ హాస్ ఫెయిల్డ్. ఓల్డ్ సిటీలో లెక్కలేని హత్యలు, గూండాయిజం మళ్ళీ పెరుగుతుంది. దాంతోపాటు డ్రగ్ మాఫియా మళ్ళా స్టార్ట్అప్ అవుతుంది. దీనిపైన డెసిషన్ తీసుకుపోవడానికి కారణం ఒక పర్టికులర్ హోమ్ మినిస్టర్ లేడు. అన్ని క్యాబినెట్ మెయిన్ మినిస్ట్రీస్ అంతా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలంటే ఎవ్రీ టైం ఢిల్లీకి పోయి వచ్చే వరకు జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీ మా ఏరియాలో ఒక 1 yearలో దగ్గర 12 మర్డర్స్ అయ్యాయి ఓపెన్లీ. ఏదో అర్ధరాత్రి అయిన మర్డర్స్ కావు, మార్నింగ్ మిట్ట మధ్యాహ్నం నడుస్తున్న మర్డర్స్. దీన్ని ఏ విధంగా వాళ్ళు తీసుకువెళ్తున్నారో లా అండ్ ఆర్డర్ పైన ఎటువంటి క్లారిటీ లేదు. ఇది వరకు 10 years గవర్నమెంట్లో ఎవ్రీ వెహికల్ ఆన్లైన్ సిస్టంలో ట్రాఫికింగ్ వాళ్ళు కానీ వాళ్ళది నడుస్తుండే. ఇప్పుడు అగైన్ ద ఓల్డ్ సిస్టమ్ యాజ్ రెయిన్. ప్రతిసారి సెంటర్స్లో ట్రాఫిక్ వాళ్ళు వాంటెడ్లీ దే ఆర్ మేకింగ్ ఛాలెంజ్. పాత పద్ధతిలో మళ్ళీ లేకుండా 10 yearsలో ఉన్న పద్ధతిని మానేసి అంతకు ముందున్న పద్ధతిలో ఎక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్న ఆపేసి ఛాలెంజ్ ఏంటంటే మా శాలరీస్ దీనిపైనే బేస్డ్ అవుట్ అయినాయి, మా శాలరీస్ రావట్లేదని చెప్పుకుంటూ నడిపించుకుంటున్న దందా నడుస్తుంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ టోటలీ 14 monthsలో ఇట్స్ ఎ ఫెయిలియర్ గవర్నమెంట్. బిజినెస్ లేదు, ఎవ్రీ వన్ ఈజ్ మూవింగ్ ఇన్ టు సమ్ అదర్ థెఫ్ట్స్. దీనివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు టేక్ ఎ గుడ్ డెసిషన్స్. ప్రతిదీ సెంటర్తో కాదు, లోకల్లో కూడా చూడాలి అని చెప్పేసి మా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు కొద్దిసేపు రాజకీయాలు పక్క పెడదాం. అసలుకి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీరు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? యాక్చువల్గా రాజకీయం అనేది నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నడుస్తుంది. మా మమ్మీ అంతకుముందు బీజేపీ కార్యకర్త, గోషాంబేల్ కాన్స్టిట్యున్సీలో ఉండే. మేము పర్టికులర్లీ బ్యాక్గ్రౌండ్ బీసీ కుర్మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. మా ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్, మదర్ హౌస్ వైఫ్ ఉండే. అప్పటి నుంచే రాజకీయాలు బీజేపీలో తిరగడం, మా ఏరియాకి కావాల్సిన వసతులను కొట్లాడి తెచ్చుకోవడం, మహిళా గ్రూప్ లీడర్ ఉండడం, అది చూస్తూ మా బాబాయ్ వాళ్ళు 2001లో బీఆర్ఎస్ స్టార్ట్ చేసిన కేసీఆర్ గారు. అప్పుడు ఆయన సిటీ జనరల్ సెక్రటరీగా చేశారు. న్యూ నల్లకుంట డివిజన్ నుంచి ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు 6 times కార్పొరేటర్ లాగా కొట్లాడారు. అంతకుముందు టీడీపీలో ఉండే. వాళ్ళందరినీ చూస్తూ పబ్లిక్కి మేము కూడా ఏదో మా వంతు సేవ చేయాలని చెప్పేసి 2009లో నేను అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి టీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్లోకి మేము అరంగేట్రం చేయడం జరిగింది. అక్కడికించి తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలలో మా వంతు పాత్రను కూడా పెట్టుకుంటూ మిలియన్ మార్చ్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘంలో కూడా మెంబర్గా ఉంటూ అందులో కూడా వర్క్ చేసి ప్రైవేట్ ఉద్యోగులు కూడా తెలంగాణను కోరుకుంటున్నారని చెప్పేసి ముందుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా దాంట్లో మా వంతు సాయం మేము చేసుకుంటూ తర్వాత 2014లో బహదూర్పుర కాన్స్టిట్యున్సీకి నేను రిసైడ్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయినాక యూత్ వింగ్ నుంచి నా కెరియర్ని మళ్ళీ యాక్టివ్గా స్టార్ట్ చేసి అంచెలంచెలుగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో యూత్ వింగ్ని లీడ్ చేస్తూ డివిజన్ ప్రెసిడెంట్కి మూవ్ అయ్యాను. డివిజన్ ప్రెసిడెంట్ మూవ్ అయినాక డివిజన్లో నడుస్తున్న యాక్టివిటీస్కి మా టీంకి కావాల్సిన వసతులు సదుపాయాలు, పార్టీకి ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇస్తూ రీసెంట్గా అయిన హైడ్రా వరకు పబ్లిక్లో నడుస్తూ హైడ్రా కోసం కూడా మేమున్నాం మీకోసం అని చెప్పి ఫుల్లీ ఎఫెక్టెడ్ ఏరియాస్ కిషన్ బాగ్ మెయిన్ ఏరియా మా బెల్ట్లో మొత్తం దగ్గర 1700
హౌసెస్ డిస్మాంటిల్ అవుతున్నాయి. దానికోసం కొట్లాడిన ఏకైక పార్టీ ప్రప్రథమ పార్టీ బీఆర్ఎస్. దానికి అధ్యక్షత వహించింది సాయి కిరణ్, నేనే డివిజన్ ప్రెసిడెంట్గా ఉండి పబ్లిక్ కోసం మేము పనిచేసాం. అసలు ఏంటి హైడ్రా అది అనేది? హైడ్రా యాక్చువల్గా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి హైదరాబాద్లో సీట్లు రాలేవని కక్షతో పెట్టుకున్న ప్రోగ్రాం హైడ్రా. ఈరోజు కూర్చున్న చైర్మన్ రంగనాథన్ వాళ్ళ ఇల్లు కూడా హైడ్రా ప్రైమైసెస్ కిందకే వస్తుంది. మరి అతను ఆ రోజు హైకోర్టుకి చెప్తున్నానే పర్మిషన్ తీసుకున్నాం. మరి అది అతనిది పర్మిషన్స్ అయినప్పుడు హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసి అప్రూవ్డ్ లేఅవుట్స్లో మూసి పరివాహకంలో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఎట్లా అబైడ్ అవుతాయి? గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇచ్చిన వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి బ్యాంకర్స్ లోన్స్ అప్రూవ్ చేసి ఈఎంఐస్ పే చేస్తున్నా ఏదో నిన్న మొన్న స్టార్ట్ అయిన బిల్డింగ్స్ అయితే కాదు. ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్స్లను 50 సంవత్సరాల నుంచి ఉన్న ప్రిమైసెస్ను మీరు ఏ నోటీస్ లేకుండా శని ఆదివారాల్లో మీకు నచ్చినట్టు మీరు కూల్ చేసుకుంటూ సుందరీకరణ అన్న పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి సుందరీకరణ బీఆర్ఎస్గా స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ స్టార్ట్ చేసినప్పుడు సుందరీకరణ క్లియర్గా కేసీఆర్ చెప్పింది ఏంటంటే ఏ ఇల్లు తీయకుండా యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో ఉన్నదానికి జియో ట్యాగింగ్ చేసి ఎంతవరకు నదిని సుందరీకరించవచ్చు, దానికోసం ఏం చేయొచ్చు అని చెప్పి ప్రణాళికలు చేస్తున్న టైంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మొత్తం ఇళ్ళను కూలగొడతాము, ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో నది బెల్ట్ నుంచి మీరు తీసుకొని వెళ్తే అక్కడ ఎక్కడ ఇళ్ళు ఉంటాయి? చాలా ఇండ్లు కూడా ఇప్పుడు మీరు ఫాల్స్గా బఫర్ జోన్ అని చెప్తున్నారు, రివర్ బెల్ట్ అని చెప్తున్నారు. అవి పట్టా ల్యాండ్లు. మూసి ప్రవాహంలో పట్టా ల్యాండ్లు ఉన్నాయి, శిఖం భూములు ఉండే. శిఖం భూములను ప్లాటింగ్ చేసుకోవడానికి మీ కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణ ఏర్పడక ముందు ఇచ్చిన పర్మిషన్స్ను మీ గవర్నమెంట్ ఎట్లా కూలగొడుతుంది? దానిపైన ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేవు, ముందస్తు ప్రణాళికలు లేవు. పబ్లిక్కి రినోవేట్ చేస్తాము, పైసలు ఇస్తామా, ఏమి ఇస్తామో, జాగ ఇస్తామా, ఏది చెప్పకుండా వాళ్ళ బస్తీల నుంచి వాళ్ళని ఇమీడియట్గా ఖాళీ చేపిస్తే వాళ్ళ పునరావృత్తి ఎట్లా, వాళ్ళ యొక్క జీవనోపాధి ఎట్లా, అదేదో ఆలోచించకుండా ఎవరి కోసం అని చెప్పి మూసి ప్రాజెక్టు 1.5 కోట్లు ఖర్చు పెడతా అంటున్న రేవంత్ గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టైంకి శాలరీ లేకపోతుంది, టైంకి పెన్షన్ రాలేకపోతుంది. అటువంటి గవర్నమెంట్ ప్రతిసారి మీరు మీడియా పాయింట్లో వచ్చేసి మేము గరీబోళ్ళం అయిపోయినాం, మా దగ్గర పైసలు లేవు, మేము పకీరోళ్ళం అయిపోయినాం అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాం? 10 సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్ అదే పరిపాలించింది. ఒక్క మినిట్ కరెంట్ లేకుండా ఉన్న తెలంగాణను చూడలేదు. సస్యశ్యామలంగా వనరులతోటి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది, పవర్ ఇచ్చింది, వాటర్ సర్ప్లస్ ఇచ్చింది. ఇది ఏమి కాకి లెక్కలు కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలు. ఏదో కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని చెప్పట్లేదు. ప్రతిసారి అంటారు ఫామ్ హౌస్లో కూర్చొని. నాయకుడు చేయాల్సిన పని చేసినాక పబ్లిక్ ముందట రావడం రాకపోవడం అది పబ్లిక్ అవసరం. పబ్లిక్ అడగక ముందు నాయకుడు అన్ని ఇచ్చాడు. ఎవరు అడగలేదు. రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఏ రైతు ధర్నా చేయలేదు. 24 hours కరెంట్ ఇవ్వమని ఏ రైతు ధర్నా చేయలేదు. ఏ లేడీస్ మాకు పెన్షన్ పెంచమని చెప్పి ధర్నా చేయలేదు. ఏ వృద్ధుల కోసం పెన్షన్ మాకు పెంచాలని మీ గవర్నమెంట్ 200 ఇస్తే మా గవర్నమెంట్ 2000 ఇచ్చింది. ఎవరిని అడగకుండా ఇచ్చింది, ఎవరికి ఆపకుండా ఇచ్చింది. మీరు 1st తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ వేస్తామన్నారు. మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ కాడికించి స్వీపర్ డిపార్ట్మెంట్, మన ఇప్పుడున్న పారిశుద్ధ్య కార్మికుల వరకు ఏ ఒక్కరికి డిపార్ట్మెంట్కి మీరు 1st తారీఖు నాడు పేమెంట్ వేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఆ టైంలో కూడా కొంతమందికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో అడ్జస్ట్ చేసినా మేము వేస్తామని చెప్పి మేము వేసాం. 5th వరకు వేసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది ఎలక్షన్ ముందు? 1st తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ టంగుమని పడతాయని చెప్పారు. మరి టప్పి మన 1st తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ పడుతున్నాయా? ఏ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని అడిగినా మా గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బెస్ట్ అని చెప్పి చెప్తున్న రుజువులు ఉన్నాయి. మేము ఎవరికి వెళ్ళి పైసలు ఇచ్చి చెప్పట్లేదు. ఈ రోజున్న అర్చక వ్యవస్థ కాడికించి చూసుకున్నట్లయితే అర్చకులు కూడా మొత్తుకుంటున్నారు. మీ గవర్నెన్స్ కరెక్ట్గా లేదు, మీ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. 14 నెలల గవర్నమెంట్ పరిపాలనలో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు?
ఒక మంత్రివర్గ విస్తీర్ణ చేసుకోవడానికి 14 నెలల టైం పట్టిన గవర్నమెంట్ ముఖ్యమైన క్యాబినెట్లు అన్ని రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. విద్యాశాఖకు మంత్రి లేడు, హోమ్ మినిస్టర్కి మంత్రి లేడు. ఏం చేస్తారు గవర్నమెంట్? ఏం చేయాలనుకుంటుంది? ప్రతిదీ ఢిల్లీకి అయితే మీరెందుకు? మాకు ఆ ఢిల్లీ వాళ్ళనే కూర్చోబెట్టండి, మీరెందుకు? ఈరోజు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డికి, అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. దేశాటన చేస్తున్నా అని చెప్పి జపాన్గా అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు? ఆనాడు కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ విదేశాలకు వెళ్తే పెట్టుబడులు తీసుకొచ్చారు. మీరేం తీసుకొస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నారు కదా. ఏ పెట్టుబడి వచ్చింది? ఏ ఇంప్లిమెంట్ వచ్చింది? వచ్చిన పెట్టుబడులు అన్నీ వెళ్ళిపోయినాయి. మన దగ్గర కొరోలా గ్లాస్కి ఫ్యాక్టరీ వచ్చినుండే కేసీఆర్ టైంలో, తమిళనాడుకు మూవ్ అయింది. ఎన్నో కంపెనీస్ ఇక్కడికి నుంచి మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ పెట్టుబడులు తీసుకొని వచ్చారు మీరు? ఈ ఇండియాలో ఉన్న కంపెనీస్ని ఫారెన్లోకి వెళ్ళి ఎంఓయూ చేసుకోవడం ఒక పెద్ద విశేషమా? అంటే ఇక్కడ కంపెనీలే ఫారెన్లో ఎంఓయూ జరుగుతున్నాయి, అంతే జరుగుతున్నాయి కదా, ఓపెన్గానే ఉంది కదా. మేమేం దాచిపెట్టలేదు, ప్రతిరోజు మీడియానే ప్రింట్ చేస్తుంది. మేమేం కొత్తగా చెప్తున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పబ్లిక్ మీటింగ్లో రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ మేము ఒక ఏడాది మా కడుపు కట్టేసుకుంటే మొత్తం రైతు రుణమాఫీ చేస్తామన్నారు. అంటే మీరు ఎంత కరప్టెడ్ గవర్నమెంట్ అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు. మీరే చెప్తున్నారు కదా, మేమేం అనట్లేదు, మీరే చెప్తున్నారు మేము కరప్టెడ్, మేము 1 year కరప్షన్ ఆపుకుంటే మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి. సో హౌ కెన్ పబ్లిక్ బిలీవ్ దిస్ కరప్టెడ్ గవర్నమెంట్? అలా బిలీవ్ చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్కి వచ్చిందంటారా? కాంగ్రెస్ ఏదో చేస్తుంది అన్న ఆశకు గవర్నమెంట్ని స్టార్ట్ చేశారు. మా కేసీఆర్ గారు కూడా 1 year వీళ్ళు ఏదైనా చెయ్యాలి, చేస్తే మంచిది, పబ్లిక్ మంచి జరగాలని చెప్పి ఎదురు చూసాం. మంచి జరగడం దేవుడే ఎరుగు, ఉన్నాయి కూడా కంటిన్యూ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళా ఒక 10 సంవత్సరాల వెనక్కి తెలంగాణను తీసుకెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ ఏం తీసుకొస్తున్నాం, ఆ పొజిషన్ తీసుకొచ్చారు. ఓకే, మీ పార్టీ ఇప్పుడు ఉన్న ఉనికి ఏంటి అసలు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు రజతోత్సవ సిల్వర్ జూబ్లీ యానివర్సరీస్ అని ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. దేశంలో ఏ పార్టీకి లేని చరిత్ర బీఆర్ఎస్కి ఉంది. ఏడాది 2 ఏళ్లలో కూలిపోతుంది అన్న పార్టీ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం తెలంగాణను తెచ్చుకున్న పార్టీ. తెలంగాణ కోసం అనేక పొజిషన్లను రిజైన్ చేసి మాకు అవసరం లేదు, మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడుకొని తెచ్చుకున్న పార్టీ. తెచ్చుకున్నాక 10 సంవత్సరాలు తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా దేశం మొత్తం మన దిక్సూచి కోసం చూసే విధంగా చేసుకున్న పార్టీ తెలంగాణ పార్టీ. ఈరోజు తెలంగాణ అంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ. టిఆర్ఎస్ ని తీసేసారు కదా, బీఆర్ఎస్ మార్చేసారు కదా. తెలంగాణను భారతదేశంలో ఉన్న అన్ని వెనుకబడిన రాష్ట్రాలను అభివృద్ధి చేసి మా తెలంగాణ లాగా భారతదేశాన్ని సస్యశ్యామలం చేద్దామన్న విషయంలో భారత రాష్ట్ర సమితి అవతరించింది. దాన్ని మేము సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నాం. కొన్ని ప్రాంతాలను బట్టి ప్రాంతాలకు 14 సంవత్సరాలు మా తెలంగాణలోనే మేము ఉనికిని కోల్పోకుండా కాపాడుకోవాల్సి వచ్చిన టైంలో ముందుకు మరి భారతదేశంలో భిన్న భావజాలాలు, భిన్న భేషజాలాలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులను మమేకం చేసుకొని మళ్ళీ సస్యశ్యామల భారతాన్ని చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మన యాస మన భాష కోసం 14 ఏళ్ళు కొట్లాడినాము. ఆ 14 ఏళ్లలో 10 ఏళ్ళు మనము చేయగలమని చెప్పి చూపించినాక ఇది గవర్నమెంట్ని మొత్తం దేశాన్ని మనము అదే విధంగా నడిపించుకోవాలంటే ఇంకో కొన్ని 10 సంవత్సరాలు పడుతుంది. సో దానికి ఓపికతోటి మేము ఉన్నాం. ఈరోజు భరాసా 25 సంవత్సరాలు ఏ పార్టీకి లేని చరిత్ర. ఇప్పుడు కాంగ్రెస్ ఉద్యమంలోకి పుట్టిన పార్టీ కాదు, బీజేపీ ఉద్యమంలోకి పుట్టిన పార్టీ కాదు. ఎందుకు కాంగ్రెస్ అప్పుడున్న స్వతంత్రం కోసం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ వేరే, ఇప్పుడు నడుస్తున్న సోనియా కాంగ్రెస్ వేరే. వాళ్ళ పదవుల కోసం నెహ్రూ ఎప్పుడో కాంగ్రెస్ ని తుంగలో దొక్కేసి వాళ్ళ పరివారాన్ని మొత్తం నడిపించుకొని పోతుండే. ఈరోజు ఇప్పటికి కూడా ప్రధానమంత్రులు అంటే ఓన్లీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళ మీద ఇప్పుడు కేసులు నడుస్తలేవు. ఏదైనా కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ ఏం చేయడానికి పవర్ లేని ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ని పర్సనల్ గా మేము అందరం అభినందిస్తాం. ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ ఎకానమిస్ట్. ఆయనను డమ్మీ చేసి ఒక ఏమి తెలియని ఎడ్డి ప్రెసిడెంట్ లా ప్రైమ్ మినిస్టర్ లాగా చేసారు ఇండియాకు. ఆయన ఎంతో చేయగలిగిన మనిషిని
సోనియా అడుగు జాడల్లో నడవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాం. కుటుంబ పాలన అని చెప్పి బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసే కాంగ్రెస్. అదే కాంగ్రెసే కదా ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది. మరి ఎవరో దానం ఇస్తే తీసుకున్న తెలంగాణ కాదు. 1200 విద్యార్థుల బలిదానాల మీద కొట్లాడి కొన్ని సంవత్సరాలు మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఇదే కాంగ్రెస్ తెలంగాణను ఆంధ్రతో కలిపింది ఆ రోజు. అన్ని చెప్పినాక ఇది సంబంధం మంచిగా ఉండదు, ఇది పొత్తు కలపొద్దు అని చెప్పినాక కలిపిన కాంగ్రెస్ వాడేం మాకేం భిక్షమేమి ఇవ్వలేదు కదా. ఇంతమంది బలిదానాలు ఉన్నాయి, ఆత్మ బలిదానాలు అయినాయి, ఎంతో మంది కొట్లాడారు, ఎంతో మంది జీవితాలను కోల్పోయినరు, వాళ్ళ పరివారాలు పోయినాయి. పోయిన దాని మీద తూతూ మంత్రం కింద ఎప్పుడో మేనిఫెస్టో పెట్టిన 10 ఏళ్ళ దాకా వాళ్ళు ఇయ్యలే. బీజేపీ చొరవ తీసుకొని బీజేపీ మేము కూడా ఉన్నామని చెప్పి గట్టిగా కొట్లాడితే ఇచ్చిన తెలంగాణ. వాళ్ళేం సంతోషంగా ఇవ్వలేదు, మాకేం పుణ్యానికి ఇవ్వలేదు. వాడేదో మేమిచ్చినాం అని చెప్తే మరి ఈ 1200 మందిని చంపింది అదే సోనియా గాంధీ కదా. 2009 ఎలక్షన్స్ కు ముందు అదే సోనియా గాంధీ వల్లనే కదా. సోనియా గాంధీ వల్ల ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మీ నాయకులే కదా ముందుండి ఉద్యమం నడిపిస్తున్నా అని విద్యార్థులను రెచ్చగొట్టి మా నాయకులు రెచ్చగొట్టిరు అనుకుందాం. ఇవ్వాల్సిన పాత్రలో ఉన్న కాంగ్రెస్ ఆ రోజు మేనిఫెస్టో 2004 రాజశేఖర్ రెడ్డి పెట్టిన కాంగ్రెస్ లో వాళ్ళు పొత్తులో పెట్టి తెలంగాణకు మేము మద్దతు ఇస్తున్నాం చేస్తామన్నాం. 2004లో ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్? అప్పుడు కూడా సెంట్రల్ లో కాంగ్రెస్ ఉండే. ఇదే రాజశేఖర్ రెడ్డి కర్నూలు పబ్లిక్ మీటింగ్ లో తెలంగాణ ఏర్పడితే తెలంగాణకు మనం ఆంధ్రాలో వెళ్ళాలంటే పాస్పోర్ట్లు తీసుకొని పోవాలని చెప్పిన అదే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఎందుకన్నారు ఆ రోజు? మేమే తప్పు అయితే మీరు అన్న కాంగ్రెస్ నాయకులు అంతా ఎక్కడ పోయారు? ఆ రోజు జానారెడ్డి ఎక్కడ పోయిండు? మరి ఇదే రైఫల్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? ఈ తెలంగాణ ఉద్యమం కొట్లాడుతున్న విద్యార్థుల మీదకి తుపాకీ పెట్టుకొని ఉరుకులాడిన రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినప్పుడు నిద్రపోయిండా? రాయల్ తెలంగాణ కోసం ఉరుకులాడిన ఎంఐఎం ఏం చేసింది? ఈరోజు తెలంగాణ కోసం తెలంగాణ ఉనికిని కాపాడిన పార్టీ టిఆర్ఎస్. ఈరోజు 16 మంది ఎంపీలు చెరవ దిక్కున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చారణ తీసుకురాలేదు తెలంగాణ స్టేట్కి. ఏం చేయనీకే? తెలంగాణ కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ పోయింది. మనకు ఇక్కడ ఇస్తామన్న ట్రైబల్ యూనివర్సిటీ లేదు, ఎయిమ్స్ లేదు. ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది కదా ములుగులో. ఎప్పుడు స్థాపిస్తారు? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? 10 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాంట్లో అప్పుడు రాసిన డాక్యుమెంటేషన్లో మేము ఇస్తామన్నప్పుడు ఇప్పటిదాకా ఇవ్వలే. ఇప్పుడు మళ్ళా ఇస్తాము అని చెప్పి కూర్చున్నారు. ఇది ఇంకెప్పుడు వరకు ఇస్తారు? అంటే ఖాళీ పబ్లిక్ని చెప్పి ఏదో మేము ప్రెస్కి ఇచ్చినాము, పేపర్ వర్క్ చేసినాము, ఫిజికల్గా ఎప్పుడు ఇవ్వలేదు. అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తెలంగాణ గురించి ఏం అవసరం లేదు వాళ్ళకు. మా దగ్గరికి జిఎస్టీ పోవడం ఒకటే కావాలి, మా పైసలు మాకు ఇవ్వకపోవడం. తెలంగాణకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? 8 ఎంపీలను బీజేపీకి ఇచ్చినాం, 8 ఎంపీలను కాంగ్రెస్కి ఇచ్చినాం. మరి ఇద్దరు రాష్ట్రాలను వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసుకొని ఇచ్చినాం సెంట్రల్ గవర్నమెంట్ పార్టీలో. మరి ఇద్దరు ఏం తీసుకొచ్చారు? అసలుకి ఇచ్చినాం అంటున్నారు. మీరు 10 ఏళ్ల పాలన చేసినప్పుడు మీకు ఒక్క ఎంపీ కూడా ఎందుకు ప్రజలు ఇవ్వలేకపోయారు? ఎందుకు తిరస్కరించారు? ప్రజలు తిరస్కరించలేదు, ప్రజలు వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కదా, గవర్నమెంట్లో మాకేమన్నా కొత్తగా ఇస్తారేమో అని చెప్పి ఆశకి ఇచ్చినాం. గెలిపించారు ప్రజలు. గెలిపించినాక అర్థమైంది ఏంది? వీళ్ళని గెలిపించినా ఒకటే, గెలిపించకపోయినా ఒకటే. ఆనాడు ఒక్క ఎంపీ ఉన్న కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. ఈరోజు మేము ఇయ్యక తప్పు పని చేసినాము, అట్లీస్ట్ ఒక్కళ్ళని మేము పంపించుంటే మా తెలంగాణకు మా నిధులు మేము తెచ్చుకోగలుగుతాము అన్న ధైర్యం ఉంటే. వీళ్ళు ప్రజలను మభ్యపెట్టారు, మేము అది తెస్తాం ఇది తెస్తాం. ఈరోజు అదే ఎంపీలు మరి అరవింద్ కానీ మరి కిషన్ రెడ్డి కానీ ఇక్కడికి పోయిన ఎంపీలు ఎక్కడ పోయినారో వాళ్ళకే అత్తపత్తది లేకుండా ఉన్నది. ఈరోజు నిధులు లేవు, నీళ్లు లేవు, నియామకాలు కూడా లేవు, అన్నీ పోయినాయి. ఇప్పుడు అంత జనంలో నడుస్తున్న ఒక టాక్ ఏంటంటే బీఆర్ఎస్ ఉనికి పోయింది కాబట్టే 25 years సిల్వర్ జూబ్లీ అని రజతోత్సవాలు ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకొని మళ్ళొక్కసారి జనంలో మేము కూడా మా పార్టీ ఉందిరా బాబు అని చూపించుకోవడానికి వస్తున్నారు అని జనంలో ఒక టాక్. ఇప్పుడు 24 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పార్టీ చరిత్రలో పెద్ద మీటింగ్లు కానీ పబ్లిక్ మీటింగ్లను కానీ ఏడాదికి 2 సార్లు చేసిన ఘనత 24 సంవత్సరాల్లో టీఆర్ఎస్కే ఉంది.
ఇది మీరు ఏ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఏ బీజేపీ పార్టీ కూడా చేయలేదు ఇప్పటిదాకా. 24 సంవత్సరాలు మేము ప్రతిసారి ప్రతి సభకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసినాం. ఈరోజు 25 సంవత్సరాల ఘన చరిత్రను మేము ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాం. ఆ రోజు 10 లక్షల మంది ప్రజలు వస్తారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భయపడి పర్మిషన్ల కోసం కానీ అదని ఇదని చెప్పుకుంటే వెనకబడుతున్నారు. ఈరోజు కోర్టు నుంచి పర్మిషన్లు, పోలీసు వాళ్ళు మళ్ళీ భయపడి పర్మిషన్లు ఇచ్చి వీళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. రేపు ప్రజలు వాళ్ళ స్వతహాగా వాళ్ళ సొంతంగా కేసీఆర్ మీద అభిమానంతో 10 లక్షల మంది ఎలకతుర్తిలో జరుగుతున్న సభకు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము ఎవరికి వాళ్ళకు ఏదో పైసలు ఇచ్చి తీసుకుపోతున్న సభ కాదు. కేసీఆర్ మీద, కేసీఆర్ కోసం వస్తున్న ప్రజలు. కేసీఆర్ని కాదనుకొని ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఏ అయ్యని అడిగినా, ఏ అవ్వని అడిగినా రేవంత్ రెడ్డిని వాళ్ళ క్యాబినెట్ వాళ్ళే గుర్తుపడతలేరు ముఖ్యమంత్రి కింద. ఎవరిని అడిగినా కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆరే. ఈరోజు మేము ఈ మీడియా ద్వారా కూడా మేము చెప్తున్నాం, వాళ్ళ క్యాబినెటే వాళ్ళని ఆమోదిస్తలేడు రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పి. ఫస్ట్ మీ క్యాబినెట్లో మీరు ఉన్నారా అని మీ ఉనికిని కాపాడుకోండి, మా ఉనికి గురించి చెప్పకండి. ప్రజలకు అందరికీ తెలుసు, ఒక ఉద్యమం నడిపించిన పార్టీ, ప్రభుత్వాన్ని నడిపించిన పార్టీ, ప్రతిపక్ష హోదాలో కూడా హుందాతనాన్ని నిలబెట్టుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఇన్ని ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ కోసం మీ కిషన్ బాగ్ కానీ బహదూర్పురా నుంచి కానీ ఎంతమంది జనసేకరణ చేస్తున్నారు? మా దగ్గర నుంచి స్వచ్ఛందంగా మా ఒక్క డివిజన్లో మేము ఒక 500 నుంచి 1000 మంది దాకా స్వచ్ఛందంగా మా సొంత ఖర్చులతోటి మేము ఎలకతుర్తిలో జరుగుతున్న రజతోత్సవాలకు బయలుదేరుతున్నాం. 9 గంటలకు మా డివిజన్ నుంచి మా ఇన్ఛార్జ్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ ఆధ్వర్యంలో ఒక 1000 మంది దాకా కార్యకర్తలను మోహరిస్తూ మరి పూజలు చేసుకుంటూ కేసీఆర్ గారు ఇలా పార్టీని ఇంకా ఒక 50 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆ దర్గాకు మరి కాజీపేటలో అఫ్జల్ బియాబాని దర్గాలో మేము జియారత్ చేస్తూ అక్కడ ఉన్న మా హీరోను మల్లన్న దీవెనను కూడా తీసుకొని కేసీఆర్ గారికి పంపించాలన్న దృఢ సంకల్పంతో బహదూర్పురా కిషన్ బాగ్ డివిజన్ నుంచి 27 ఏప్రిల్ 9 గంటలకు మేము ఇక్కడికి బయలుదేరదలుచుకున్నాం. ఇక్కడికి మా సత్తాను చూపిస్తాం. ఓల్డ్ సిటీలో కూడా మేము బీఆర్ఎస్ నాయకులం, అంతే యాక్టివ్గా ఉన్నాం. ప్రజలు బీఆర్ఎస్నే కోరుకుంటుంది, బీఆర్ఎస్ కోసం ఉంది. ఇప్పుడు అంతా తేట తెల్లం అయిపోయింది. ముస్లింల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. వీళ్ళు దొంగ నాటకాలు చేసుకుంటా 60 సంవత్సరాలు చేసిన ఎంఐఎం వాళ్ళకు కూడా క్లియర్గా ప్రజలు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలు అవసరం ఉన్నప్పుడు హైడ్రా విషయంలో అదే ఎంఐఎం నాయకులు ఎవరు ముందుకు వచ్చిన వాళ్ళే. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేసు వేసినాం, స్టే ఆర్డర్ తీసుకొచ్చినాం, వాళ్ళకు భరోసా ఇచ్చినాం. మీ ఇల్లు ఎక్కడ పోవని చెప్పి భరోసా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు లీగల్గా సపోర్ట్ చేస్తామని చెప్పి అన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కొట్లాడి తెస్తున్నాం. లగచర్యలో ఎట్లా చేసామో హైడ్రా కోసం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ లీగల్గా కొట్లాడుతుంది గవర్నమెంట్ తోటి. అదే ఎంఐఎం ఇప్పటిదాకా రాలేదు. సో పబ్లిక్ అర్థమవుతుంది ఓల్డ్ సిటీలో కూడా వీళ్ళు ఖాళీ మమ్మల్ని అవసరానికి వాడుకుంటారు. మేజర్ ఇష్యూస్ మా ఏరియాలో ఉన్నాయి. శ్మశానాల విషయంలో కానీ వాటర్ విషయంలో రానున్న ఎలక్షన్స్లో వాళ్ళకు నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ని గెలిపించుకుంటే మా కష్టాలన్నీ తీరుతాయని నమ్మకం ఉన్నది. దానిపైన మేము ఫోకస్ చేస్తున్నాం. దానికి కావాల్సిన సెటిల్స్ ఏం చేయాలో మేము దాన్ని బట్టి వర్క్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కోసము ప్రజలలో ఉండాలి కానీ మంచి ఒక సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేసి పార్టీలో జాయిన్ అయ్యాను. పార్టీలో వర్క్ చేసుకుంటూ ఉన్నావు. అదే పార్టీ నాయకులే మళ్ళీ నీ మీద దాడి చేశారు. ఎన్ని అవమానాలు ముందుకు పోతున్నా కొద్దిగా నీకు అవమానాలు, గొడవలు ఎందుకంటే అది అక్కడున్న కిషన్ బాగ్ అంటేనే, బహదూర్పురా అంటేనే ఒక మైనారిటీకి ఎంఐఎం పార్టీకి ఒక బ్యాక్గ్రౌండ్, అక్కడ ఎంఐఎం పార్టీ గట్టిగా ఉంటుంది. సో మీరు అట్లాంటివన్నీ ఎదుర్కొని ఈరోజు బీఆర్ఎస్కి అంత సపోర్టెడ్గా చేస్తున్నారు. ఆ రోజు మీ పైన గొడవలు జరిగినప్పుడు కూడా మీ నాయకులు కూడా ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయలేదు. అది పార్టీ కోసం జరిగినా కానీ మీకు ఎందుకు బీఆర్ఎస్ నుంచి ఎందుకు మీకు సపోర్ట్ రాలేకపోయింది? కమ్యూనికేషన్ గ్యాప్ ఓల్డ్ సిటీకి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉంది. ఉన్న ఇన్ఛార్జులు, ఇక్కడ ఉన్న పబ్లిక్
బాధను కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళ అపోహలలో ఎలా ఉందంటే సెంట్రల్ పార్టీకి ఓల్డ్ సిటీ అంటే ముస్లిమ్స్ మాకు సపోర్ట్ చేస్తారా చెయ్యరా అటువంటి ఆలోచనను ఒక సైడ్ చెప్పాలనుకుంటే హైడ్రా నుంచి పార్టీ కూడా తెలుసుకుంది ముస్లిమ్స్ కూడా బీఆర్ఎస్ అభిమానులే అని. ఇక ఓల్డ్ సిటీలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పార్టీ పరంగా ఉన్న ఇన్ఛార్జీలు 99% ఎంఐఎం తొత్తులే. వాళ్ళు సామాన్య కార్యకర్తల యొక్క గొంతుకను సెంట్రల్ పార్టీకి కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి. ఈరోజు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యి ఉండి రిజైన్ చేసి నా కెరియర్ని పక్కకు పెట్టి పబ్లిక్ సేవ చేయడానికి కారణం మా ఓల్డ్ సిటీలో వెర్రి జనాలు ఎక్కువైపోయారు. వాటి ఏ చేయాలన్న పాపం అమాయకత్వం, మంచివాళ్ళు అమాయకత్వం, వాళ్ళకి ఏది తెలియకపోయినా అదే వాళ్ళు అన్నారు కదా చేయాలి అని. అటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఇటువంటి తప్పు జరుగుతున్నప్పుడు మనకు కూడా ఒక మానవతా దృక్పథంతో ఇలాంటి తప్పును మళ్ళా పునరావృతం కాకుండా వాళ్ళకి అసలు ఏంటిది అనేది తెలిసి చెప్పాలని చెప్పి ఆశతో నేను వచ్చాను. వచ్చినాక మైనారిటీసే నా చుట్టుపక్కల నా బలగం అనుకున్నాం, మైనారిటీసే నాతోటి ఉన్నారు. కంటిన్యూస్గా ఒక 5 సంవత్సరాలు వాళ్ళ ప్రతి పండుగలో మేము మమైకమై చేసాం. ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకోగలుగుతాను, నా బలగం కంటే ఎక్కువ నన్ను అభిమానించే వాళ్ళు నా మైనారిటీ సోదరులే. ఈరోజు అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి నా ఎంబడ నడిచే నా మైనారిటీ సోదరులు ఆ రోజు నాకు అటాక్ అయిన రోజు నా పార్టీ కంటే ఎక్కువ నా ఎంబడ తిరిగిన నా కార్యకర్తలు నా అన్నదమ్ములు అందరూ మైనారిటీ సోదరులు వచ్చి నేను కోలుకునే వరకు నా దగ్గరికి ఏం జరగకుండా నాకు కావాల్సిన పనులు ఏమున్నాయో చేసిన నా మైనారిటీ సోదరుల కోసం నేను ఏదో చెయ్యాలని చెప్పేసి మేము ఇప్పుడు ముందుకు నడుస్తున్నాం. పార్టీకి మాకు కమ్యూనికేషన్ తగ్గిందని అనుకుంటున్నాం. మున్ముందు పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే మొన్న అయిన హైడ్రా కానీ మేము ఇఫ్తార్ విందులో చేస్తున్నా కానీ మేము చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ కానీ మరి గరీబులు ఉన్న ముస్లింలకు వాళ్ళ ఎంఐఎం వాళ్ళే సాయం చేయకపోయినా గొప్పతనంగా కాదు, మేము పబ్లిసిటీ కోసం కాదు, నా ఆధ్వర్యంలో నాకు చేతనైనంత వరకు వాళ్లకు సహాయం వివాహ కార్యాలలో సహాయం చేస్తున్నా. ఎవరు వచ్చినా ఏ టైంకి వచ్చినా నా దగ్గరికి అన్నా మాకు సాయం కావాలంటే మేము ఉంటున్నాం. సో అలా అభిమానాన్ని ఒక కులం పేరుగా కాకుండా ఒక మతం పేరుగా కాకుండా వాళ్ళ యొక్క సోదరునిగా నేను మిగులుతున్నా. కాబట్టి ఈరోజు మా ఏరియాలో 1000 మందిని మేము తీసుకెళ్లే కెపాసిటీ పెట్టుకున్నాం. కేసీఆర్ పైన ఉన్న అభిమానాన్ని నా పైన ఉన్న ప్రేమ గౌరవాన్ని కంటిన్యూ చేసుకుంటూ నడిపిస్తున్నాం. దీనివల్లనే ఇది చూసి ఓర్వకనే ఎంఐఎం నాయకులు కానీ వారి తొత్తులు కానీ మాతోటి కొట్లాడి మా మీద అటాకులు చేపించి ఏం చేసినా ప్రజలు నా ఎంబడి ఉన్నారు, ప్రజలు నా కోసం ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడు బాధపడలేదు. ఇంత కష్టపడుతున్నారు ఒక పార్టీ కోసము, రేపు పార్టీ మిమ్మల్ని గుర్తించి ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ వస్తే ఒకవేళ మీకు ఏమైనా పొజిషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటారా మీరు? తెలంగాణ రాష్ట్ర సమితిని మేము జాయిన్ అయినప్పుడు ఏదో పోస్ట్ వస్తుందని జాయిన్ కాలేదు ఒకటి. ఇంకొకటి పార్టీ గుర్తించినప్పుడు సమానమైన న్యాయం చేస్తుంది. నాకు కాకుండా ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు మంచిగా చేస్తున్నట్టే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇలా డిమాండ్ ఏం లేదు, నాకే ఇవ్వాలి నేను చేస్తున్నా నాకు ఎందుకు ఇవ్వదు అని చెప్పలేదు. పోరాటం కోసం పుట్టిన పార్టీలో మేము కూడా పోరాటం చేస్తూ మనిషికి మంచి జరగాలి, ఏదైతే మా ప్రజలకు మంచి జరుగుతుంది మేము వెనకకు జరుగుతాయి అంటే వెనక జరగడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు మేము వెనక జరగకుండా ముందుకుంటేనే ప్రజలకు మంచిగా అవుతుంది అంటే దానికోసం పోరాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 2 దిక్కులో నేను సిద్ధంగా ఉన్నాను. పార్టీకి మంచి కోసం, ప్రజల మంచి కోసం ఏది సముచితంగా ఉంటుందో అది చేయడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉన్నాం. పోస్ట్ ఇచ్చినా మేము చేస్తాం, పోస్ట్ ఇవ్వకపోయినా చేస్తాం. ఏదో పోస్ట్ కోసం పార్టీలో జాయిన్ కాలేదు. 2009లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పొజిషన్ చేంజ్ చేసినాము, ఎన్నో అవధూకులు చేసుకున్నాం, ముందు వెనకలు అయినాయి, మంచి చెడు చూసినాం, నేర్చినాం. పబ్లిక్కి సేవ చేయడమే పరమావధిగా పెట్టుకొని నడుస్తున్నాం. దాని తర్వాత పార్టీ ఏదనుకున్నా అది శిరసావిస్తాం. ఓకే, ఇప్పుడు మీ ఇన్ఛార్జ్ ఎవరున్నారు మరి? ఇప్పుడు మా ఇన్ఛార్జ్ మీర్ ఇనాయత్ అలీ బాకరీ, అతను కూడా సీనియర్ పార్టీ లీడర్.
ఆల్మోస్ట్ 4 సార్లు ఎమ్మెల్యే కొట్లాడిన మనిషి, మాతో పాటు మంచిగా నడుస్తున్నాడు పబ్లిక్ కోసం, అతను కూడా తోడ్పడుతున్నాడు, మాకు కూడా అదే గొంతుకను పైకి తీసుకెళ్తున్నారు. సో ముందు కూడా మేము అదే ఆలోచిస్తున్నాం, ఈయన సారథ్యంలో ఇంకా మంచిగా నడిపిస్తామని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు కేసీఆర్ ఒక మంచి